వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. మండపాల ఉచిత విద్యుత్ కు 25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 15,000 ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 25 కోట్లు కేటాయించిందని వివరించారు. ప్రజల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సోమవారం ఒంగోలు విచ్చేసిన మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై మంత్రి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసి చూపిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. పెన్షన్ల విషయంలోనూ కూటమి ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు చేపట్టిందని మంత్రి గొట్టిపాటి రవి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇటీవల 1.10 లక్షల మందికి కొత్తగా స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అయితే కొందరు అర్హత లేని వారికి కూడా పెన్షన్లు అందుతున్నాయన్న ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అయితే దానిని వక్రీకరించి వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పెన్షన్లు అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి రవికుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్రూవల్ చేస్తున్నారు చెప్పి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అప్రూవల్ చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం ఎక్కడ సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పోయిన 5 సంవత్సరాలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది. అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్ద గొప్పగా చేశానని చెప్పి ప్రజలను పెట్టారు. మనం అయితే ఇవాళ వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా చూసే తప్పకుండా ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరుంటే 2 పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇవ్వడం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశారు. మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం 2 3 ఇస్తామన్నాం, ఇచ్చాము. రైతులకు ఇచ్చాము, ఆర్టీసీ చెప్పాము. చెప్పిన దానిలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇచ్చేయడం, రైతులకు ఇవ్వటం కానీ, పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం. 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద ఖర్చు పెడతాం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. మళ్ళీ మధ్య 1,10,000 పెన్షన్లు ఇచ్చాం. ఇట్లా అన్నీ కూడా చేస్తున్నాం. ఈ మధ్య అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం. దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నాం. మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎలక్షన్ ముందు కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ, జనసేనకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు 3 పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రకారం అందరూ కూడా ఇస్తుంది. దానిలో భాగంగానే రియాజ్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చైర్మన్ అయ్యాడు. ఆయన అందరినీ కూడా అభినందించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది.